హలో హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాను క్షణం సంతోష్. సో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు మనం వరంగల్ జిల్లాలో ఉన్న పాకాల లేక్ అయితే రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, మనం లోపలికి వెళ్ళి ఈ పాకాల లేక్ ఈ సరస్సులో మొత్తం ఏ విధంగా ఉంటుంది, అలాగే దీని చరిత్ర ఏంటి, అసలు లోపల ఏమేమి ఉన్నాయి, అన్ని విషయాలు అయితే తెలుసుకుందాం రండి. ఫస్ట్ మన వీడియోని లైక్ చేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ పాకాల సరస్సు యొక్క చరిత్ర చూసుకుంటే, ఈ పాకాల చెరువు 12వ శతాబ్దంలో అంటే 1213వ సంవత్సరంలో కాకతీయ రాజైనటువంటి గణపతి దేవుడు ఈ చెరువును 30 కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మించారట. ఈ సరస్సు నుండి త్రాగునీరు కొన్ని వందల ఎకరాలకైతే వెళ్తుందని అయితే చెప్తున్నారు. అలాగే చుట్టుపక్కల ఉన్న గ్రామంలో కూడా త్రాగునీటి కోసం ఈ పాకాల సరస్సు నుండే వెళ్తాయట. ఈ పాకాల సరస్సులో భారతదేశంలోనే 2వ కాలుష్యరహిత సరస్సుగా చెప్తూ ఉంటారు. ఈ పాకాల సరస్సు చుట్టూరా మొత్తం ఈ ఎత్తైన కొండలు, పచ్చని చెట్లు, ఇక్కడ 102 రకాల ఔషధ గుణాలు కలిగిన మొక్కలు ఉన్నాయని అయితే చెప్తుంటారు. వరంగల్ జిల్లాలోనే చాలా పెద్ద చెరువు ఇదైతే. సో మనం ఇక్కడికి ఇది ఏమంటారు, పాకాల తూమ్ అని అయితే ఉంది. ఒకసారి చూడండి లోపల సౌండ్ ఏ విధంగా వస్తుందో. ఒకసారి సౌండ్ చూడండి లోపల ఎంత ఫోర్స్ తో వాటర్ పోతున్నాయో. ఒకసారి చూడండి వాటర్ ఎన్ని ఉన్నాయో. చాలా వాటర్ ఉన్నాయి. చుట్టూ ఎత్తైన కొండల మధ్య చెరువు బాగుంది, చూడండి ఒకసారి. కోతులు చాలా ఉన్నాయి, జాగ్రత్తగా వెళ్ళాలి. ఈ నాగల్ అయితే చూడండి చాలా ఫేమస్ అయింది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరైతే నాగల్ దగ్గర అయితే ఫొటోస్ అయితే దిగుతూ ఉంటారు. ఇంకా ముందుకైతే వెళ్దాం రండి. ఎండ కూడా చాలా బాగానే ఉంది. సో ఇటు రండి, మనకు ఇక్కడ నుంచి వ్యూ చూడడానికి అయితే ఒకటి ఇది లాంటిది అయితే అరేంజ్ చేశారు. ఒకసారి రండి మనం చూద్దాం. సో మొత్తం అయితే ఐరన్ అయితే కింద సపోర్ట్ గా పెట్టి మనకు నడవడానికి అయితే పెట్టారు. చూడండి ఇక్కడ నుంచి వ్యూ చూడొచ్చు. ఇక్కడ నుంచి చూడొచ్చు. ఇక్కడ నుంచి మన పాకాల చెరువు అనేది చూడండి. చాలా పెద్దగా ఉన్నది చెరువు అయితే. మొత్తం లాస్ట్ కి అయితే రావడం జరిగింది. మనకు వ్యూ మొత్తం కనబడడానికి, చెరువు మొత్తం కనబడడానికి అయితే ఇలాంటి టవర్స్ లాంటివి అయితే ఏర్పాటు చేశారు. ఒకసారి మనం పైకి ఎక్కుదాం రండి. పైకి ఎక్కిన తర్వాత మనకు పై నుంచి చెరువు మొత్తం కనబడుతుంది. ఇగో ఇక్కడ ఒకటి, దాని పైకి ఒకటి ఉంది. ఇగో ఇక్కడికి రండి, ఇక్కడికి వస్తే మొత్తం కనబడుతుంది. ఇగో ఇది చూడొచ్చు, ఇదంతా మొత్తం అడవి ప్రాంతం. అడవి ప్రాంతంలో మధ్యలో ఒక చెరువు.
చాలా ఆహ్లాదకరమైన ప్రదేశం. ఒకసారి చూడండి, ఒక దిక్కు పచ్చటి చెట్లు ఉన్నాయి, ఒక దిక్కు ఎండిపోయిన చెట్లు కూడా ఉన్నాయి. ఇగో ఇటు సైడ్ ఎండిపోయినవి ఉన్నాయి, ఇగో ఇటు సైడ్ అన్ని పచ్చగా ఉన్నాయి. చల్లటి గాలి. ఇక్కడ బాగుందండి చూడ్డానికైతే. రండి వెళ్దాం. ఇక్కడ మొసళ్ళు ఉండే ప్రాంతం అని అయితే చెప్తూ ఉన్నారు. చెరువులోకి దిగకండి. ఇక్కడైతే చూడడానికైతే చాలా చాలా బాగుంది. చూడడానికైతే ప్లేస్ అయితే చాలా బాగుంది. చెరువు మధ్యలో చెట్లు ఉన్నాయి, పచ్చని చెట్లు. వెళ్దాం రండి. ఇక్కడ కూడా చాలా వాటర్ అయితే వెళ్తూ ఉన్నాయి. చెరువులో నుండి వాటర్ అయితే గ్రామంలోకి, పంట పొలాలకు అయితే వెళ్తూ ఉన్నాయి. కొన్ని వందల ఎకరాలకు నీరు అయితే వెళ్తుంది ఈ పాకాల చెరువు నుండి. సో వీడియో ఎలా ఉందండి? నచ్చిందా మీకు? నచ్చిందని అయితే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. సో ఇంకా అలాగే మనకు ఈ ఫారెస్ట్ ఏరియాలలో ఉండే టెంపుల్స్ కానీ, స్వయంభూ టెంపుల్స్ మనకి ఏవైతే ఉంటాయో, మనం మొన్న మేడారం సంబంధించిన వీడియోస్ కూడా తీసాము. అవి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. సో ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్, మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్, మీకు తెలియని ప్లేసెస్ ఇంకేమైనా ఉన్నా కూడా, ఎప్పుడు సిటీలో ఉండడమే కాదండి, ఫారెస్ట్ ఏరియాలలో కూడా ఉన్న ప్రదేశాలను కానీ, అక్కడ ఉండే కల్చర్ను కూడా తెలుసుకోవాలి. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్ ఇంకా వస్తూనే ఉంటాయి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బై బై.